సరే అది వదిలేసేయండి కానీ ఇప్పుడు ఇక్కడ తెలిసింది కదండి స్పైడర్ మనం తీయటం ఈ బ్రేజింగ్ మామూలుగా మనం ఏంటంటే ఎల్పిజి క్యాన్తో టార్చ్ ఉంటుంది కదా టార్చ్తో కాల్ చేస్తే వచ్చేస్తాయి. అది ఒకటి లేదు నేను ఏం చేయనంటే తీసుకెళ్ళి పౌంట్రీలు ఎత్తే తీసేసి చెప్పడం. ఇక దాంట్లో కూడా స్కేలింగ్ ఉంది కదా అదంతా మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తే చక్కగా ఓకే అయిపోద్ది. ఏమవుతుంది స్టీల్ది ఏం కాదు. అది ఓకేనా. వీటిని రెండింటిని పక్కన పెట్టండి, దీని పని అయిపోయింది. ఉదాహరణ మీద ఒకటి పెట్టేసేయండి కూర్చుని పెద్ద అంతే. ఇప్పుడు మన పని ఏంటంటే ఇందులో బేరింగ్లు తీయాలండి. ఇది పెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే ఇవ్వండి మన బేరింగ్ ఇలా పొడికేసేయండి, అలాగే తిరగద్దు ఇలా అంతే. ఇప్పుడు కూర్చుని మైనస్ స్క్రూడ్రైవర్ తీసుకోండి. గ్రీన్ స్క్రూడ్రైవర్లు ఉంటాయి పొట్టివి, ఇదే అది మైనస్ పక్కన పట్టుకుని చక్కగా ఇక బేరింగ్ గాడి ఉంటుంది ఇక్కడ ఉంది కదా అక్కడ ఇలా అడ్డంగా పెట్టుకుని కొద్ది కొద్దిగా లేపాలన్నమాట చుట్టూ. అటు కాదు కిందకి లోపల దూర్చి కిందకి నొక్కాలి, పైకి కాదు కిందకి. అంతే చుట్టూ కొద్ది కొద్దిగా అనండి వచ్చిద్ది. మనవాళ్ళు పెట్టినయే బేరింగ్ సీలు లేదా దానికి. ఓకే ఇంకోటి ఏదన్నా సరిపడా ఉందా? అదే అంతే అదే. అది కొద్దిగా గ్రీజ్ ఎక్కించి నొక్కితే సరిపోద్దండి. ఎక్కించేటప్పుడు గ్రీజ్ పెట్టి ఫ్రీగా ఎక్కుద్ది, లీక్ కూడా అవ్వదు అనమాట మనకు. అది మనం ఇలా పొడికేసేయండి, పర్లే పొడికేసి చక్కగా చిన్న సుత్తి పెట్టుకోండి వస్తుంది. ఆ పెద్ద కూడా ఉందని చూడండి, లేకపోతే అది ఇది రాకం చేద్ది. ఈ పైన పడేసేయండి ఇన్లెట్ వాళ్ళు. అది వెనక్కి తిప్పండి అంతే, ఇటే పైకి. రైట్ అంతే. ఇప్పుడు ఏంటంటే చివర సుత్తి పెట్టి మెల్లగా చుట్టూ అంతే, చివర కొద్ది కొద్దిగా అంతేనండి. రైట్ అది అంతే. చుట్టూ అలా కూర్చోవాలి. అయిపోయిందా నీట్గా? అంతే అంతే. వెరీ గుడ్, అయిపోయిందండి, ఎక్కేసింది. సింపుల్ అండి. అంతేనండి. ఏది బేరింగ్ కి తీసురండి. ఇంకా చిన్నవే ఉన్నాయా? ఉన్నాయి ఒకవేనా? సన్నగా ఒకటి ఉండాలి, సన్న సారం. ఓకే డన్. తీసేయండి, ఆ మధ్యలో పెట్టి చుట్టూ లేపుకుంటూ వచ్చేస్తుందండి అది. సరే మీరు రాకపోతే కంగారు వద్దు, ఒక నిమిషం చెప్తా. ఏది కొబ్బరి నూనె ఏదండి? ఇదేమి చుట్టూ సందులో కాదు, ఇక్కడ వేయాలి ఈ గాడిలో. ఇది రింగ్ అండి, దీంట్లో లాక్ రింగ్ అంటారు. ఈ స్ప్రింగ్ లాంటిది ఉంటుంది అనమాట. ఇది రబ్బర్ పట్టిద్దండి మామూలుగా. మన బేరి సాఫ్ట్ ఉంటుంది కదా అది దానికే ఉంటుందండి స్ప్రింగే. ఇదేం లేదు, ఇది ఊరికే స్ప్రింగే అంతే. మన సాఫ్ట్ ఉంటుంది కదా ఆ సాఫ్ట్కి పట్టుకుంటుంది అనమాట ఇలా. దీనికి ఉంటాయి మామూలుగానే, దానికి ఉంటుంది. ఏది ఇది పోయే లీక్ అయిపోయే సాఫ్ట్ తుప్పెక్కిపోద్ది అనమాట. స్పైడర్ సాఫ్ట్ ఉంది కదా అది తుప్పెక్కిపోద్ది. క్లాత్ ఏదండి? క్లాత్ ఇక్కడే ఉంది. రైట్ ఇప్పుడు పడుతుంది కదా, పెట్టి పెట్టండి. మళ్ళీ పెడతాం కూడా నేర్చుకోండి ముందు. ఇప్పుడు ఇలా పెట్టి చక్కగా సుత్తి పెట్టి చుట్టూ చేత్తోనే ఇరిపోద్ది చూడండి. అది రాసుకోవచ్చండి, ఏం పర్వాలా. నూనె గ్రీజు రాసుకోవాలి. గ్రీజు చక్కగా మన గ్రీజు ఉంటుంది కదా ఆ గ్రీజు రాస్తే మంచిదండి, ఎందుకంటే లీక్ అవ్వదు అనమాట. అది చూడండి ఎంత మెత్తగా కొట్టారో. ఇంకొద్ది దిగాలి చూడండి, ఇక్కడ దిగలేదు. అది ఇటు కొట్టాలండి ఇక్కడ ఇలా. అది అర్థమైందా? ఇటు కొట్టే. మనకి ఇందులో బేరింగ్ తీసేటప్పుడు రెండు రకాలుగా తీయచ్చు. ఒకటి మోపింగ్స్ ఉంటాయి, తెలుసు కదండి. మనం బేరింగ్ తీయాలంటే మోపింగ్లు ఉంటాయండి. అంటే మనకి ఎగ్జాంపుల్ కాదు, ఈ రాడ్ ఉంది కదా అదే పెద్దవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ రాడ్ లాంటివి ఈ బేరింగ్లు తీయటానికి, తర్వాత మన బుష్లు తీయటానికి వీటన్నిటికీ వాడతాం. ఇవి ఏంటంటే మిక్సీలు, వాటి పుల్లర్లు ఇవన్నీ ఉంటాయి. మనకి ఇక్కడ ఏంటంటే రెండు రకాలు ఉంటాయి.
ఏంటంటే ఇప్పుడు ఇది ఇలా పెద్దది వస్తుంది. మనకేంటంటే ఇవి ఆటో నగర్లో ఈ లారీలు ఆటోలు ఇవన్నీ ఉంటాయి కదండి, అక్కడ ఈ మనకి దొరుకుతాయి, ఆటోమొబైల్స్ లో దొరుకుతాయి మన మోపింగ్లు. అవి ఎక్కువ రేట్ అవుతాయి, అంటే మనకు 1500 2000 అయిపోతాయి. మనం అంతా పెట్టుకోమనుకోండి, అంత మనం మనకు అసలు అంత అవసరం లేదు ఈ బేరింగ్లు తీయడానికి. పెట్టుకోమనుకున్నప్పుడు ఇవి అవసరం లేదనమాట. మనం సింపుల్గా తీయాలంటే మనకైతే ఒక రాడ్ లాంటిది కావాలి. అది తీయండి, ఇది చివరిది, అదే తీసుకోండి. ఇలాంటిది కొనుక్కుంటామండి ఒకటి. ఇలాంటిది కొనుక్కుంటే మనం సరిపోద్ది అనమాట మనం బేరింగ్లు తీయడానికి. ఎలా తీయాలి, మనం ఫస్ట్ ఇందులో ఈ బేరింగు ఎలక బేరింగు ఉంటాయి కదా, బయట వైపు బేరింగ్ లోపల నుంచి ముందు తీయాలి. అర్థమైందండి? ఎందుకు అంటే ఇదిగో చూడండి, మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఇప్పుడు చూడండి ఇదిగో ఇది పట్టింది కదా చక్కగా, అవునా? ఇది కనుక తీసామంటే ఇది ఈజీ కదా తీసేయడం, అవునా? అంతే. ఇది తీసేటప్పుడు ఏంటి, మోపింగ్ ఎవరన్నా ఇలా పట్టుకుంటే మనం ఇలా తీసేసేయచ్చు. లేదు ఎవరో లేరు ఏంటి, ఎవరో లేనప్పుడు మనమే ఈ కాళ్ళ మీద ఇలా పెట్టు తీసేయడం. ఇలా మనుషులు ఎవరు లేనప్పుడు ఇలా కొన్నప్పుడు అలా ఈజీ అండి. అంతే, అయిపోయింది. వెనక తిప్పి కూడా ఈ బేరింగ్ తీసేయండి. ఈ వెనక తిప్పి కింద పెట్టకూడదు, హీటర్ తగులుతుందండి. అందుకనే హీటర్ తగలనీయకుండా మీకు చూసుకోవాలన్నమాట. హీటర్ కాలుకి ఆనుకోకుండా తిప్పుకొని మీరు తగలకూడదు అనమాట. హీటర్ నేలకి కానీ తగిలితే అది పాడైపోయింది కదా, అది చూసుకోండి. అది తొడల కాడ పెట్టుకోవాలి, అదైతే సేఫ్టీ అండి, పర్ఫెక్ట్ అనమాట. చక్కగా అలా పెట్టుకుని మనం అటో దెబ్బ ఇటో దెబ్బ వేస్తే చక్కగా వచ్చేద్దండి. అంతే. బేరింగ్లు పోయినప్పుడు సౌండ్ వస్తుంది, రుద్దుద్ది, నాయిస్ పెరిగిపోతుంది. అది షేక్ ఉన్నప్పుడు సైడ్ తగులుతుంది, లోపల బాల్ సరిగిపోయి గ్రీజ్ పోతే సౌండ్ వచ్చేస్తుంది. అది ఇప్పుడు తీసేయారుగా, మళ్ళీ వేసేయండి. వేసి జాగ్రత్త, దీని మీద ఆనకూడదు, ఇరిగిపోద్ది అనమాట. అది షాటర్స్ పోతాయి. ఒక్క నిమిషం, మనం ఇది కొట్టేటప్పుడు రాంగ్ పెట్టారు, ఇక్కడేమో మనం ఎప్పుడు స్ట్రైట్ గా పెట్టుకోవాలండి. ఇది సిట్టింగ్ పోద్ది అనమాట. మధ్యలో కొట్టకూడదు, బేరింగ్ మీద బేరింగ్ పెట్టి కొట్టాలి, బేరింగ్ మీద బేరింగ్ పెట్టి కొట్టాలి. ఆ బేరింగ్ ఇంకోటి తీసుకోవాలి, అది పనికిరాదు. అది అప్పుడు సేఫ్. అంటే కొత్త బేరింగ్ వేసేటప్పుడు రూల్ అండి, బేరింగ్ మీద బేరింగ్